మేడం యాక్చువల్‌గా వీళ్ళ ఫ్యామిలీస్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా 2 కుటుంబాలు మంచిగానే కనిపిస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే విధానం గాని, వాళ్ళ పెంపకాలు గాని, ఎందుకంటే వీళ్ళిద్దరిలో కూడా నాకు పెద్ద అంత నెగటివిటీ అనేది అంత పెద్దగా కనిపించట్ల. ఏం జరిగింది ఇక్కడ అంటే మల్టిప్లికేషన్ మాట్లాడుకోవాలి. ఒక చిన్న తప్పు దాని మీదకి ఇంకొకటి, దాని మీదకి ఇంకొకటి, దాని మీదకి ఇంకొకటి, ఒక జీవితం సర్వనాశనం అయ్యి ఏదైతే ఒక అమ్మాయికి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంటామో, ఒక అబ్బాయికి కూడా క్యారెక్టర్ ఇంపార్టెంటే. కానీ నరనరాల్లో అబ్బాయిలు తిరిగినా పర్లేదు. అంతకైతే వేరే వాళ్ళని సెకండ్ సెటప్‌లు పెట్టుకొని ఇల్లు పెట్టుకున్నా పర్వాలేదు. యాక్సెప్ట్ చేసేసి నా భర్త నా దగ్గర ఉంటే చాలు, నా పిల్లలు నా దగ్గర ఉంటే చాలు, భర్తతో కలిసి సొసైటీలో ఉంటే చాలు అనేంత కల్చరు మన నరనరాల్లో వెళ్ళిపోయింది. సో, ఇప్పుడు వీళ్ళ కేసు గురించే మనం మాట్లాడితే, అమ్మాయి మన దగ్గర ఇంతసేపు స్టార్టింగ్ నుంచి మాట్లాడిన విధానం, ఒక్కటి తనేమనుకుందంటే ఈ విషయాలేమి ఎవరికీ తెలియదు. తను ఇందాక మాట్లాడుతున్న వెర్షన్ అంతా రాంగే అని తనకు తెలుస్తుంది. అదేదో తను స్టార్టింగ్ నుంచి హానెస్టీగా ఉండుంటే, సార్ తీసుకున్న స్టాండ్ మనం గట్టిగా తీసుకోవడానికి ఒక అవకాశం ఉండేది. ఏంటి అవి? ఆవిడ చేసిన మిస్టేక్స్ ఏంటి? అతను ఇంట్లోనే ఉండడం, పెళ్ళికి ముందు వీళ్ళిద్దరూ కూడా లవ్ చేసుకున్న విధానం ఎంత పర్ఫెక్ట్‌గా ఉందంటే, అది పర్ఫెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాం అనుకునే అంత విధానం పర్ఫెక్ట్‌గా మాట్లాడుకున్నారు. తర్వాత ఒక 1 ఇయర్ హ్యాపీగానే ఉన్నారు. ఇక కంటిన్యూషన్ లవ్ అంటేనే అది. ఎప్పుడైతే ఆ మోజు అవన్నీ తీరిపోతాయో తర్వాత ఉండేది ఒక రకమైన బాండింగ్. ఆ బాండింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చి ఉంటే జీవితకాలం కూడా ఎండింగ్ వరకు విడిపోరు భార్యాభర్తలు అనేవాళ్ళు. ఇవి ఆ మోజులు తీరిపోయినాక బాండింగ్స్ కాకుండా ఒకళ్ళకొకళ్ళకి అనుమానాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెత్తనాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు ఆ పని చేయాలనే ఒక రకమైన హక్కులు ఇవి మాట్లాడుకోవడం వల్ల బాండింగ్ పోతుంది. మ్యారిటల్ రిలేషనే విచ్ఛిన్నమైపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి. నెక్స్ట్ ఎప్పుడు కూడా లాలో ఫస్ట్ ఉండే వర్డ్ అండి. మనసులో ఉండే మాట దెయ్యానికి కూడా తెలియదు అని. అంటే తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటదంటే ఏ రిలేషన్సు ఎక్కడా కూడా కామ్‌గా ఉండవు. ఏ రిలేషన్‌లో అన్నా గాని ఏ సీన్‌లో అన్నా గాని క్రైములు పెరగడానికి గాని దేనికన్నా ఒక వ్యక్తిని అబ్బా! ఇవాళ అబ్బాయిని చంపేయాలి, ఆ అమ్మాయిని చంపేయాలి అనుకోవడం వేరు. అనుకునేదానికి ప్రిపరేషను, అటెంప్టు, కంప్లీషన్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంటెన్షనల్‌గా ఉండే మాటకి పనిష్మెంట్ లేదు. అదే బయటకొస్తే క్రైమ్ కింద లెక్క. ఇక్కడ ఆ ఎవిడెన్స్‌లు ఏవైతే ఉన్నాయో తెలియకపోతే ఎంతో బాగుండేది. ఈ అమ్మాయి ప్రేమ 100% కనిపిస్తుంది. అతని ప్రేమ 100% కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి అంటే ఒక ఎవిడెన్స్‌ని, ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసి ఎవిడెన్స్‌తో సహా ప్రాపర్‌గా దాచిపెట్టుకోవడం. ఒక టెలిఫోన్ అనేది వీళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసిందని నేనంట. తప్పు బ్రెయిన్‌లో ఉన్నా, శరీరంలో ఉన్నా, ఎక్కడున్నా తప్పు తప్పే. ఇక్కడ శరీరంలో ఉన్న తప్పు ఏదైతుందో అమ్మాయి బ్రెయిన్‌లో లేదండి. మనం ఎంతసేపు మాట్లాడిన విధానంలో మనకు అర్థమవుతుంది. సిట్యుయేషన్స్ వల్ల పైగా ఎవ్వడు కూడా సగం మందిని మనం చూస్తాం కేసుల్లో గాని ఎక్కడైనా. సొంత భార్యకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని వ్యక్తులు, సొంత భార్య ఎన్ని పనులు చేసినా అప్రిషియేట్ చేయలేని వ్యక్తులు, పక్కింటి భార్య ఏం చేసినా గాని చాలా గొప్పగా ఆవిడ ఒక అద్భుతమైన స్త్రీ. అన్నిట్లోని పర్ఫెక్ట్‌గా ఉంటది. వంటలు బాగా చేస్తది, పర్ఫెక్ట్‌గా ఉంటారు. వాళ్ళిద్దరూ అన్యోన్యమైన దంపతులు అన్నట్టు కనిపిస్తుంది. మా ఆవిడ కూడా అలా ఉంటే బాగుండని ఏడుస్తారు గానీ, వీళ్ళ ఆవిడ అంతకంటే గొప్పదని రికగ్నైజ్ చెయ్యరు. ఇలాంటి సందర్భాల్లో ఆ ఎవిడెన్స్‌లు ఏవైతే ఉన్నాయో జీవితాలు సర్వనాశనం చేస్తే కొన్ని కనిపెట్టకుండానే ఉండాలి. కాపురం కావాలి అంటే కనిపెట్టకుండా ఉండాలి. ఎందుకు కనిపెట్టుకున్నారు? వద్దు అని వదిలించుకోవడానికి కనిపెట్టుకున్నట్టు. పోనీ అతను వదిలేసే వ్యక్తా? ఆ అమ్మాయిని కొట్టాడు, తిట్టాడు ఎక్కడ అంటే అనుమానం రైజ్ అయిన తర్వాత. ఎప్పుడైతే అతను కొట్టడం, తిట్టడం, కాల్చడం అనేది స్టార్ట్ అయిందో ఆ అమ్మాయి వదిలేయాలంటే ఒక్క నిమిషం పని. అమ్మాయి వదల్లా. ఎవరండి ఈ రోజుల్లో సిగరెట్లు కాలుస్తుంటేనో అంత హింసిస్తుంటే ఉండేది? ఎళ్లి ఇమ్మీడియేట్‌గా వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తది. కానీ వీళ్ళిద్దరూ తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే, మేము చేసింది లవ్ మ్యారేజ్ కాబట్టి, మేము ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులకి తెలిస్తే, ఇక లవ్ మీదే రెస్పెక్ట్ ఉండదు. మేము చేసుకున్న మ్యారేజ్‌కి వాల్యూ ఉండదంటూ ఇద్దరు పెద్ద మెచ్యూర్డ్‌గా ఆలోచించారు. ఇది సెకండ్ తప్పు. చాలామంది ఈ రోజున జనరేషన్‌లో మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు అనేవాళ్ళండి. ఒకళ్ళ ఇంట్లో ఒక ఫ్లాట్‌లో ఏం జరుగుతుందో ఒకళ్ళొకళ్ళు పట్టించుకోవట్లేదని. అదే మనం పూర్వకాలంకి వెళ్తే అడుగుల మీద అక్కడ కూర్చొని ఎవరింట్లో ఏం జరుగుతున్నా పక్క ఇంటికి చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వండే వంట దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో తుమ్మినా దగ్గిన. ఎందుకంటే అదే ఒక సోషల్ మీడియా కింద లెక్క. ఈ రోజున సగం మంది అట్లా షేర్ చేసుకోకపోవడం వల్ల ఏ కేసులోనూ ప్రాపర్ ఎవిడెన్స్ దొరకట్లేదు. ఇలా ఫోనుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ షేరింగ్ లేకపోవడం వల్ల ఓదార్పు దొరకట్లేదు. ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్ల. నిజంగా ఈరోజు ఈ స్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడేదో మనం చెప్తున్నాం కానీ ఎంతమంది ఇళ్ళకెళ్ళి చెప్తాం, ఎంతమంది మనుషులకి చెప్తాం? అదే వీళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌ని చుట్టాల దగ్గరో, అమ్మా నాన్న దగ్గరో, పేరెంట్స్ దగ్గరో, ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకున్న ప్రాబ్లం అక్కడితోటే సాల్వ్ అయ్యేది. అరే మీ ఆవిడ అట్లాంటిది కాదురా భలేవాడని, నువ్వు కొట్టకూడదురా, నువ్వు సిగరెట్ కాల్చి అట్లా ఇది చేయకూడదురా అని అతనికి చెప్పడము.
ఆ ఫస్ట్ స్టేజ్లోనే కంప్లీట్ అయిపోయి ఉంటే ఈ రోజున ఇంత దరిద్రం వచ్చి ఈ రోజున మాకు ఒక మంచి జంట విడిపోవాల్సిన నెసెసిటీ అయితే వచ్చేది కాదు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలండి. అవి ఎప్పుడు కొన్ని చెప్పకూడని విషయాలు ఉంటాయి, అవి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకుండా ఉంటే చాలు. కానీ మెయిన్ విషయాలు ఎవిడెన్స్ కింద యూజ్ అవుతాయి, పరువు పోతుంది అని ఎవిడెన్స్లే లేకుండా లీగల్గా డ్యామేజ్ అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. అలా షేర్ చేసుకోవడం వల్ల మీ బాండింగ్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ప్రతి చోటకి సైకాలజిస్టుల దగ్గరకో పెద్ద మనుషుల దగ్గరకో అడ్వకేట్ల దగ్గరకో వెళ్ళం. మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంటి పెద్దలే సగం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. అవి దాటిన తర్వాత మా అలాంటి వాళ్ళ అవసరాలు వస్తాయి. ఇప్పుడు ఆ సీనే ఎక్కడా లేకుండా పోయింది. ఇక మీ విషయానికి వస్తే టెక్నాలజీని ఎప్పుడు కూడా మంచిగా వాడుకోవాలి, కానీ ఇట్లా సిఐడి ఇన్వెస్టిగేషన్లకు వాడుకొని నిజంగా ఈ విషయం తెలియకపోతే నిన్ను ఒప్పించడం ఒక నిమిషం పని, ఏదో నిన్నే తిట్టాల్సిన సిచ్యుయేషన్. ఏనానా ఏంటి కొట్టడం కాల్చడం, ఏ పిల్లన్నా అలాగే ఉంటుంది కదా, నీతో మాట్లాడడం మానేసింది దూరంగా వెళ్ళిందని. ఈ రోజు నీ దగ్గర ఎవిడెన్స్ దొరకడం వల్ల ఇప్పుడు ఆ పిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. ఎప్పుడు కూడా నేను పతివ్రత అని ప్రూవ్ చేసుకోవడానికి ఎవరన్నా ట్రై చేస్తారు, అలాగే ఆవిడ మ్యాక్సిమం ట్రై చేసింది. మాట్లాడిన విధానంలో కాపురం నాశనం అవ్వకూడదు, తప్పు చేసేసాను కాబట్టి ఇతను నన్ను వదిలేస్తాడు ఈడు కాకపోతే ఇంకొకడు అనే క్యారెక్టర్ కనిపించలే. ఆ అమ్మాయి ఓ 10 మందితో తిరిగేలాగా ఏమీ లేదు. ఎవడో ఓదార్చేవాడు ఉంటాడు, పక్కింటోడో ఫ్రెండో ఎవడో ఒకడు, ఆడింట్లో వాళ్ళ లవర్ని ఓదార్చుకోడు, వాళ్ళ భార్యను ఓదార్చుకోడు, కానీ పక్కింటి వాళ్ళకి ఓదారుస్తారు. ఈవిడ ఆల్రెడీ ఆ ఫ్రెండ్కి షేర్ చేసుకుంది. వాడు ఎప్పుడో దొరికిద్దా ఛాన్స్ అని చూశాడు. ఓదార్పు యాత్రలో ఒకసారి ఏదో జరిగింది. ఇలాంటి అమ్మాయిని ఎక్స్క్యూజ్ చేస్తావా లేదా? లేదు ఎక్స్క్యూజ్ చెయ్యని నేను నిన్ను అనలేను, ఎందుకంటే ఇది నీ పర్సనల్ విషయం. బయట సొసైటీ ఎట్లా ఉంది, మనం లీగాలిటీ మాట్లాడుకుంటే ఈ అమ్మాయి చేత, అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చినా కూడా నీకే న్యాయం చేస్తానా, ఈ అమ్మాయి చేత ఎటువంటి కేసులు వేయించం, కావాలంటే మ్యూచువల్ డైవర్స్ కూడా ఇప్పిస్తాం. నువ్వు భయపడి 7 months నుంచి పారిపోయావు చూడు, పారిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఎవిడెన్స్లు పెడతావా పెట్టవా అంటే నువ్వే ఓపెన్గా చెప్తున్నావు, మేడం ఈ ఎవిడెన్స్లు నేను ఎక్కడా వాడను, నా నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి నేను చూపించానండి అని. మా పర్సనల్ రిక్వెస్ట్, మీ ఇద్దరు కూడా వాటిని డిలీట్ చేయండి. ఇక ఒకవేళ ఈ అమ్మాయిని వదిలేసావు, మ్యూచువల్ డైవర్సే ఇప్పించాం, ఏంటి నెక్స్ట్? ఖచ్చితంగా నీకు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేయాలి. డైవర్సీలో లేకపోతే ఎవరో దొరుకుతారు, ఆవిడ సెకండ్ హ్యాండే కదా, అవసరమా? నువ్వు ప్రేమించి నువ్వు ఇది చేసిన అమ్మాయిని నువ్వు ఎక్స్క్యూజ్ చేసి ఉత్తముడు అవుతావా, లేదా ఎవరో సెకండ్ హ్యాండిల్ చేసుకుంటావా అనేది నీ పర్సనల్ విషయం నాన్న. ఇక్కడ ఈ స్టేజ్ ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా కూడా నీ ఒపీనియన్ మీదే జడ్జిమెంట్ అనేది ఉంటుంది. మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, నీ ప్రాణమైన అమ్మాయి నీ హెల్ప్ కోసం వెయిట్ చేస్తుంది. జీవితకాలంలో అమ్మాయి ఇంకో తప్పు చేయకుండా రాయించే బాధ్యతలు మావి. తను ఒప్పుకుంది కాబట్టి నేను కూడా క్షమిస్తాను మేడం. తప్పు తెలుసుకుని తనే బయటపడింది కాబట్టి నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ఎలా అయితే చూసుకుని ఇప్పుడు అలా చూసుకుంటా. కాలుస్తావా? ఇంతకుముందు ఎలాగంటే కాల్చావు సిగరెట్లతో. సంతోష్ అనేటటువంటి అబ్బాయి ఎవరినైతే కనుక అమ్మాయి ఇంతకుముందు సంబంధం పెట్టుకుందని నువ్వు భావిస్తున్నావో, ఆ అబ్బాయి తన జీవితం నుంచి డిలీట్ అయిపోయాడు అనేది నమ్ముతావా? నమ్ముతున్నాను సార్. ఇప్పుడు ఎందుకు? ఆ అమ్మాయి చెప్పిందన్నా? అమ్మాయి ఇప్పుడు మొత్తం అంతా ప్రాబ్లమ్ సాల్వ్. నీకు ఆ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది. ఏమ్మా, నీ తరపున మేము అడిగి మాట్లాడాం, మరి మా నమ్మకాన్ని నిలబెడతావా ఒమ్ము చేస్తావా? నాకు ఆయన కావాలి మేడం, ఆయన కోసం నేను ఎవరిని పట్టించుకోను, నాకు ఎవరు వద్దు. సంతోషం అని అప్పుడే వెళ్ళిపోయాడు, నేను ఆయనతోనే ఉంటాను, సాయితోనే. ఓకే, వెరీ గుడ్. ఆయనతో బతకడం కావాలి నాకు. వెరీ గుడ్. సరే, ఆయనకు ప్రామిస్ చేయి ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పులు చేయను. చేస్తాను. వెళ్ళమ్మా, లెగిసి చెప్పమ్మా, క్షమించమని కూడా అడగాలి నువ్వు. ప్లీజ్. ఓకే, నువ్వు అన్నీ చెప్పాలి. మీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయను. నేను నీ మీద అనుమానం పడిన హింస పెట్టిన నువ్వు ప్రామిస్ చేయి, చేయమ్మా. తప్పు చేయనని చెప్పి. మీరు ఫస్ట్ లవ్ చేసుకున్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో అలాగే ఉంటామని చెప్పుకోండి. నేను ఇంకెప్పుడు ఏ రోజు ఎలాంటి తప్పు చేయను, నీకు ప్రామిస్ చేస్తున్నా. సరే, నేను కూడా ఇంకెప్పుడు నిన్ను అనుమానించాను, ఇక హ్యాపీగా చూసుకుంటా. తాగను, కాల్చును, కాల్చను. ఓకేనా? కొట్టను. నాన్న, మీ ఇద్దరికి మేము బాండ్ పేపర్ కూడా రాస్తాము. కొంచెం ఇక నుంచి నాన్న ఎప్పుడు కూడా భర్తను ప్రేమతో కంట్రోల్ చేసుకోవాలి, కానీ కొడతను కడకో అని ఎవరికో చెప్పుకోవడం అడ్డదారులకు వెళ్ళకండి. జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ అబ్బాయి ఏదో మేము ఎంత కౌన్సిలింగ్ చేయడం వల్ల అతనికి ఒక క్లారిటీ వచ్చింది, కానీ ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయి తెలుసా? ఇంకెప్పుడు అలాంటి తప్పు. మమ్మల్ని నమ్మి నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, ప్రతిసారి ఈ ఛాన్సులు దొరుకుతాయి అనేది మేము హామీ ఇవ్వలేం. తప్పు చేయటం ఒకటే కాదమ్మా, మేడం చెప్పేది ఏంటంటే కష్టాలు రావు అని అనుకోకండి, కష్టాలు వస్తే కనుక పెద్దలు సహాయకారాలు తీసుకొని సర్దుకోండి ఇద్దరు. ఇంక ఈ జీవితంలో విడిపోవద్దు, సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. మీరిద్దరు కలిసి వెళ్ళండి అమ్మ. పెద్దలు మీరు కూర్చోండి అమ్మా, మిమ్మల్ని వెళ్ళమనలేదు, కూర్చోండి. మీ ఇద్దరు కలిసి వెళ్ళండి. సో అదండి, స్వప్నకి సాయికి చక్కగా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా ఉండాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రమ్య మేడం. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.